వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో కొత్తగా పోలీస్ పెరేడ్ గ్రౌండ్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ గ్రౌండ్ నుంచే రాజధానిలో మొట్టమొదటిసారిగా రిపబ్లిక్ వేడుకలు జరగనున్నాయి. ఇప్పటి వరకు విజయవాడ నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రిపబ్లిక్ వేడుకలు, స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగేవి. అయితే ఇక మీదట అమరావతి కేంద్రం నుంచే అన్ని వేడుకలు జరిగేందుకు అనువుగా పరేడ్ గ్రౌండ్ను నిర్ణయించారు. మొత్తం ఈ గ్రౌండు 20 ఎకరాల్లో రెడీ అయిపోయింది. సుమారు నెలన్నరగా ఇక్కడ ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాదాపు ఒక కొలిక్కి వచ్చింది. స్టేజీ చుట్టూ విఐపీలు కూర్చోవడానికి, ప్రజలు కూర్చోవడానికి, ఇంకా తిలకించే వాళ్ళు చూడడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ ప్రభుత్వం వేగంగా చేసింది. ఈ నెల 26వ తేదీన రిపబ్లిక్ డే వేడుకలకు దాదాపు పెరేడ్ గ్రౌండు సిద్ధమైంది. అయితే మొదటిసారిగా పెరేడ్ గ్రౌండ్ను ఏర్పాటు చేసి ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నింటినూ దేశంలోని అందరూ చూసే విధంగా తయారు చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ఏర్పాట్లు చేసింది. అందుకనే ఎక్కువ మంది ప్రజలను కూడా రప్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అదేవిధంగా ఈ వెనక వైపున సెక్రటరీలకు సంబంధించినటువంటి క్వార్టర్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ గవర్నర్ గారు గౌరవ వందనం స్వీకరించేటటువంటి వేదికను సపరేట్గా ఏర్పాటు చేశారు. అదేవిధంగా విఐపీలు కూర్చోవడానికి పూర్తిగా ఒక ప్రాంగణం మొత్తం ఏర్పాటు చేశారు. రెండు వైపులు అంటే దక్షిణం వైపు, ఉత్తరం వైపున ఎక్కువ మంది ప్రజలు కూర్చోవడానికి కావలసిన ఏర్పాట్లు జరిగాయి. పెరేడ్ గ్రౌండ్కు సంబంధించి వాల్ను కూడా చాలా పకడ్బందీగా నిర్మాణం చేయడం జరిగింది. ప్రస్తుతానికి ప్రజలు లేదా విఐపీలు వీళ్ళందరూ కూర్చోవడానికి తాత్కాలికంగా షెడ్లు నిర్మాణం చేసినప్పటికీ ఈ షెడ్ల నిర్మాణం చేసిన ప్రాంతంలోనే పర్మనెంట్ స్ట్రక్చర్ను కూడా త్వరలోనే ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. ఈ పెరేడ్ గ్రౌండు అన్ని అధికారులకు సంబంధించినటువంటి భవనాల సముదాయానికి మధ్యలో ఉంది. ప్రధానంగా పెరేడ్ గ్రౌండ్కు తూర్పు వైపున మంత్రుల క్వార్టర్స్ నిర్మాణం దాదాపు 80% పూర్తయింది. ఆ మంత్రుల క్వార్టర్స్ నిర్మాణమును ఆనుకునే ఎమ్మెల్యేల క్వార్టర్సు ఒకవైపు ఉంటాయి. ఆ ఎమ్మెల్యేల క్వార్టర్స్కి ఎదురుగానే పడమటి వైపున ఎమ్మెల్సీల క్వార్టర్ల నిర్మాణం కూడా దాదాపు పూర్తయిపోయింది. రంగులు వేయడం కూడా పూర్తయింది. అట్లాగనే ఈ పరేడ్ గ్రౌండ్కు వెనక వైపున రాజధానిలో పనిచేసేటువంటి కార్యదర్శుల భవనాలు అంటే డూప్లెక్స్ భవనాలు నిర్మించారు. ఈ డూప్లెక్స్ భవనాలకు ఇక్కడ పెరేడ్ నుంచి ఒక తారు రోడ్డును కూడా పర్మనెంట్ స్ట్రక్చర్ కింద తారు రోడ్డును కూడా సెక్రటరీల భవనాల్లోకి పోయే విధంగా నిర్మాణం జరిగింది. నిదానంగా పూర్తి స్థాయిలో భవన నిర్మాణాల అన్నింటిని కూడాను పూర్తి చేసి, అంటే చుట్టూ అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులకు సంబంధించిన భవనాలన్నీ ఉండడం వల్ల ఈ పరేడ్ గ్రౌండు చాలా ఆకర్షణీయంగా అందరినీ ఆకట్టుకునే విధంగా ఉంటుంది. 20 ఎకరాల విస్తీర్ణంలో తయారు చేశారు కాబట్టి చాలా బాగా గ్రౌండు రెడీ అయిపోయింది. అట్లాగనే ఈ 3 రోజులలో ఈ పరేడ్లో ప్రదర్శించేందుకు శకటాలను కూడా ఆయా శాఖలు రెడీ చేస్తున్నాయి. ఆ శకటాలు కూడా ఇక్కడే ఈ పరేడ్ గ్రౌండ్కు ఉత్తరం వైపు భాగంలో వాళ్ళు నిర్మాణం అంటే రెడీ చేసుకునే కార్యక్రమం దాదాపు ఈ 2 రోజులలో పూర్తయిపోతాయి.
కెమెరామెన్ రవితో జీపీ వెంకటేశ్వర్లు, అమరావతి.